పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు కాసేపట్లో పార్లమెంట్ అపెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరవుతాయి. ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్సభ డిప్యూటీ లీడర్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సహాయ మంత్రులు అర్జున్ మేఘ్వాల్, మురుగన్ హాజరు కానున్నారు. ప్రతిపక్షం తరపున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు హాజరవుతారు. బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలు ఎంపీలు వెల్లడిస్తారు. చాలా కీలకమైన అంశం బడ్జెట్. మరి కేంద్ర బడ్జెట్ ఈ నెల రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్ పై పూర్తి ఆశలతో సామాన్యులు ఉన్నారు. మరి ఆశలు నెరవేరుతాయా లేదా అనేది చూడాలి. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఏ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇది చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను కోరుతుంది. మరి ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు సహకరిస్తాయో అయితే చూడాలి. ప్రతిపక్ష పార్టీలు కానీ సహకరించకపోతే సమావేశాలు విపరీతంగా మారే అవకాశం ఉంది. దాంతో పాటు ముఖ్యంగా చూస్తున్నట్టుగా అయితే బడ్జెట్ సమావేశాలు ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని మార్చే అవకాశం ఉంది.